అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనము నుండి 21వ వచనము వరకు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. నీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరి కంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం నుండి 15వ అధ్యాయము 31వ వచనం వరకు. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడువాడు నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని
సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప లోపరిచిన వాడు తప్ప సమస్తమును సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విశదమే. లోపరచబడి ఉన్నదని సంగతి విషయమే. మరియు మరియు సమస్తమును సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో దేవుడు సర్వమగు నిమిత్తము సర్వమగు నిమిత్తము కుమారుడు కుమారుడు తనకు సమస్తమును తనకు సమస్తమును లోపరిచిన దేవునికి లోపరిచిన దేవునికి తానే లోబడును. తానే లోబడు. ఇట్లు కాని ఎడల ఇట్లు కానీ మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మనుషుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతులే మాత్రము లేపబడిన మృతుల కొరకు వారు మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? బాప్తిస్మము పొందని మరియు మేము మరియు మేము గడియ గడియకు గడియకు ప్రాణభయముతో ఉండనేలా? ప్రాణభయంతో ఉండని సహోదరులారా, సహోదరుల మన ప్రభువైన క్రీస్తు యేసునందు మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు మిమ్మల్ని గురించి నాకు నేను దినదినమును నేను దినమును చనిపోవచున్నాను చనిపోతున్నాను అని చెప్పుదును. అని చెప్పుదును.